దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పాత నిబంధన గ్రంథములో నుండి పరమగీతములు 3వ అధ్యాయము మొదటి 11 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. వాక్యం చదువుకుందాం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణం వెంబడి వెతికెదను, సొంత వీధుల్లోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటేనే. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురుకి పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితేని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చితిని. నన్ను కన్నదాని అరలోనికి తోడుకొని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మి వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలు వారిలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గధారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రాణుతో మంచం ఒకటి సొలొమోను రాజు తను చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మొత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. సియోను కుమార్తెలారా, వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగంను పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వివాహము, ద లాంగ్ అవాయిడెడ్ వెడ్డింగ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, కలలో తన ప్రేమికుని కోల్పోయినటువంటి ఆ స్త్రీ త్వరగా మంచం మీద నుండి లేచి అతన్ని వెతకడానికి బయలుదేరింది. రాత్రిపూట ఒక మహిళ తన ఇంటి నుండి బయటికి వెళ్ళడం ప్రమాదకరం. అయితే ఆమె హృదయం ప్రేమతో నిండింది కనుక తన ప్రియుని వెతుకుటలో తనకు జరిగేటువంటి ప్రమాదాన్ని కూడా ఆమె ఆలోచించలేకపోయింది. ఎప్పుడైతే ఆమె తన భర్తను కలుసుకున్నదో అతన్ని గట్టిగా పట్టుకొని తన తల్లి ఇంటికి తీసుకొని వచ్చింది. వీళ్ళ ఇవన్నీ కూడా సొలొమోను రాజు యొక్క అద్భుతమైన పల్లకి, అతని రాజనగరిలో ఉన్నటువంటి అతనితో ఉన్నటువంటి అంగరక్షకుడు, లేక అక్కడ నివసించేటువంటి మహిళలు, నిరాడంబరమైనటువంటి గ్రామానికి చెందినటువంటి ఆ ప్రాంతము, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రదేశాలు. సొలొమోను తన తల్లి ఇచ్చిన వివాహ వేడుక పుష్పహారాన్ని ధరించి ఆమె వద్దకు వచ్చాడనేటువంటిది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి 4 వచనాలలో రాయబడినటువంటి మాటల ప్రకారం ప్రేమ నిస్సహాయమైనది మరియు ధైర్యమైనటువంటిది. తన ప్రేమికుడు తనతో లేడని తెలుసుకున్నప్పుడు ఆ స్త్రీ అతను వెతకడానికి వెంటనే లేచి వెళ్ళింది. ఆమె అతను ఎంతగానో ప్రేమించింది కాబట్టి తనకు ప్రమాదమును తెలిసినప్పటికీ తన ప్రియుని వెతికే పనిలో ఆమె ఎంతగానో నిమగ్నమై ఉన్నది. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఒక స్త్రీ తన భర్తను వెతుకుట్లో లేక తన ప్రేమికుని వెతుకుట్లో కనపరిచినటువంటి ప్రేమ, ఆప్యాయత, నిజముగా దేవుని పట్ల
భయభక్తులు కలిగినటువంటి మనము వ్యక్తపరచగలుగుతున్నామా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నామని చెబితే సొలొమోను పాటలోని మహిళ వలె మనం ఆయనను అతి తీవ్రంగా వెతుకుతున్నామా అని ఒకరోజు మన జీవితాన్ని సమయంలో మనం ప్రశ్నించుకోవాల్సింది ప్రియులారా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము ధైర్యంగా ప్రభువును వెతకాలి. వెదకుడి మీకు దొరుకును అనేటువంటి మాటలు ప్రియులారా వాక్యం మనం జ్ఞాపకం చేసినట్లుగా దేవుణ్ణి మనం ఎంత వెతికితే ప్రియులారా అంతగా ఆయనను మనం కనుగొనగలుగుతాం, ఆయనలో మనము ఆనందపడగలుగుతాం. కనుక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వివాహం అనగా సొలొమోను జరిగేటువంటి వివాహము పరలోక రాజ్యంలో జరగబోతున్నటువంటి రెండవ రాకట్లో మనం ప్రభుని ఎదుర్కోబోతున్నటువంటి ఒక పెళ్లికి సాదృశ్యం కనబడేటువంటి ఈ యొక్క ఆలోచనలు మనం గమనిస్తున్నాం ప్రియులారా. ముఖ్యంగా 6 నుండి 11 వర్షాల్లో రాబడేటటువంటి మాటలను బట్టి మహిళ అక్కడ ఉన్నటువంటి స్త్రీ తన ప్రేమకుడిని, ఒక గొప్ప వ్యక్తిని యెరూషలేము మరియు సియోను కుమార్తెలకు ఆమె పరిచయం చేస్తున్నట్టు కనబడుతుంది ఈ పాఠ్య భాగంలో. ప్రియులారా, నేటి ధ్యాన భాగాన్ని మన జీవితానికి అనుభవించుకోవడానికి మనము వాక్య భాగం తీసుకున్నట్లయితే సాధ్యమైనంత నిరాడంబరమైన రీతిలో మన కొరకు అవతరించినటువంటి యేసు ప్రభు వారిని, లేక మన కొరకు మానవ రూపుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువును మన రక్షణలో ప్రియులారా మనం కలుసుకోగలిగాం. ఆయన మన కొరకు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో బలిదానం చేసి రక్తము చెందించి మన ప్రతి పాపమును కడిగి మనను పవిత్రులపరిచి నీతివంతులుగా చేయట కొరకు మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మన నీతివంతులుగా తీర్చినటువంటి ఆ దేవాతి దేవుడు తిరిగి ఆయన మహిమలోకి వెళ్ళాడు. మరలా మన కొరకు త్వరలో రాబోతున్నాడు ప్రియులారా. కనుక ఈ ప్రపంచంలోని విలాసవంతమైనటువంటి విందులను చూసి అసూయపడకండి. ఎందుకంటే పరలోకంలో మన కొరకు వేచి ఉన్నటువంటి విందుతో ఏది కూడా దానితో పోటీ లేదు, సాటి లేదు ప్రియులారా. కనుక ప్రభు నమ్ముకున్నటువంటి వారు ఆ పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ముందుగా మధ్యాకాశంలో ఒక విందులో మనం పాలు పొందబోతున్నాం ప్రియులారా. కనుక యేసు ప్రభు వారు త్వరలో ఒక పెళ్లి కుమారుడుగా, సంఘం ఒక పెళ్లి కుమార్తెగా ఎదుర్కొన్నటువంటి ఆ శుభ గడియలు ఎంతో ఆస్వాదకరమైనటువంటి ప్రియులారా. కాబట్టి త్వరలో మధ్యాకాశంలో మహావిందు జరగబోతుంది. కనుక ఆ విందులో పాల్గొనేటువంటి వారు ధన్యులు. నీవు నేను ఆ విందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామా? ఉంటే ధన్యురాలం ప్రియులారా. లేని పక్షంలో ఈరోజే యేసు ప్రభువును దేవుడిగా స్వీకరించినట్లయితే ప్రియులారా తప్పకుండా మనం ఆ విందులో పాల్పొందుతాం. కనుక రండి, ప్రార్థనలో ప్రభు వైపు మనం కనిపెడదాం. ప్రార్థన. ప్రభువా, మేము ఎప్పటికీ నీ చెయ్యిని విడవకుండా మీ రెండవ రాకడ కొరకు తీవ్రంగా ఎదురు చూసేటువంటి బిడ్డలుగా మాకు సహాయం చేయమని, ఒక స్త్రీ తన భర్త కొరకు ఎంత వెతికినదో, కనుగొన్నప్పుడు ఎంత ఆనందపడిందో, అంతకంటే ఎక్కువగా ప్రభువా నీలో ఆనందపడగలిగేటువంటి గొప్ప నేను భక్తి కలిగినటువంటి శక్తి మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ప్రభువారు మీతో ఈ యేసుతో ఏకాంత సమయం అనే అనుదిన ధ్యానాల ద్వారా మాట్లాడినట్టయితే ప్రియులారా మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకుల విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి కార్యాన్ని మీరు తప్పకుండా చేయాలని మనవి చేస్తూ, ఆయన రెండవ రాకడలో మధ్యాకాశంలో నిజంగా ఆయన ఎదుర్కొనేటువంటి వారంగా మనం ఉండబోతున్నాం. అలా ఉండుట మన భాగ్యం. దాన్ని కలిగించిన దేవాతి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ప్రియులారా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. థ్యాంక్ యూ.